చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. మీరు ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ మంత్రులను ముఖ్యమంత్రులను కలిశారు కాబట్టి అసలు ఆదివాసులు ఎదుర్కొంటే సమస్య ఏంటి, దాని పరిష్కారం ఏంటి అని మీరు ఏమైనా సూచించారా? లేదు, అట్లాంటి మేము మామూలుగా ఒక పరిస్థితిలో ఉన్నాం. అంటే ఒక ప్రక్రియలో భాగంగా మేము బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు లేదా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ ప్రక్రియ అనేటువంటి సిస్టమ్ ఒకటి ఉంది. ఆ సిస్టంలో భాగంగా ఉన్నటువంటి సమయంలో మాకు అసెంబ్లీ చూడడం కోసం అవకాశం కల్పించారు. అంతే, మమ్మల్ని ఆహ్వానించారు, అసెంబ్లీ చూసి వచ్చినాం అంతే తప్ప మేము అక్కడికి ఏదో విషయాల్ని ప్రభుత్వం ముందు పెట్టడం కోసం కానీ అట్లా పోలేదు. మేము పెట్టేటువంటి డిమాండ్స్ కొన్ని ముందు పెట్టినాము. ఆ తర్వాత ఉన్నాయి అవి. సార్, మీరు గుర్తించిన సమస్యలు ఏంటండి? ఉన్నాయి, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలే. అక్కడికి సమస్య అంటే ఒకరికి అట్రాక్టర్లు అడవులను రెక్కడం అవేనా, ఇంకా వేరే ఏమైనా? అవును, ప్రజలకు సంబంధించిన సమస్యలే ముఖ్యమైనటువంటి సమస్యలు. ఆ తర్వాత ఉద్యమం నడుస్తున్నటువంటి క్రమంలో నిర్బంధంగా ఉన్నటువంటి జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు. అంతేకాకుండా నేనైతే మొదటి నుండి ప్రతి సందర్భంలో ముఖ్యంగా హిందీ మీడియాకు చెప్తూ వస్తున్నటువంటిది, ఈ కాన్ఫ్లిక్ట్ అనేటు ఒకటి ఈ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో ఇరుపక్షాలు మేము ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళను వర్గశత్రువు అని చెప్పి అనేటువంటి అనలేదు. ఈ క్రమంలో వాళ్లకు మాకు జరుగుతున్నటువంటి ఈ ఘర్షణలో ఆ కుటుంబాలు కూడా నష్టపోయినటువంటివి ఉన్నాయి, ఈ కుటుంబాలు నష్టపోయినటువంటివి ఉన్నాయి. వీళ్ళను అందరినీ కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి, నష్టపోయిన కుటుంబాలను అని చెప్పి అనేటువంటిదే నేను ముందు పెట్టుతూ వస్తున్నా. దానికోసం మేము సాధ్యమైనంత మేరకు ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకొని తప్పకుండా ప్రయత్నం. అది కాకుండా ఆదివాసులు అభివృద్ధి చెందాలంటే ఏం చేయమంటారు? ప్రజలు చైతన్యవంతులు కావాలి, తమ సమస్యల్ని పరిష్కరించడానికి కూడా చైతన్యవంతులు అవ్వాలంటే మీరు చేయాలి కదా, చైతన్యవంతులు కావాలని చెప్పంటే ఏదో ఒక మనం అందరం కలిసి సంఘటితంగా ఏదో ఒక నిర్మాణ రూపం ఉండి దాంట్లో పనిచేస్తూ ప్రజల్ని చైతన్యవంతులు చేసి ముందుకు నడిపించాలి. ప్రజలకు తమ హక్కులు అధికారాల గురించి అర్థం కావాలి, అర్థమై వాటిని సాధించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ప్రభుత్వాలు కూడా ఆల్రెడీ ఇప్పటికీ ఎంతో అనుభవం ఉన్నది, ఎన్నో సాధించుకున్నారు. ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాల ఫలితంగానే మనకు ప్రజలందరికీ కూడా, ఆదివాసీ ప్రజలకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఎన్నో చట్టాలు, హక్కులు, అధికారాలు అని చెప్పినటువంటి దొరికినాయి. వాటిని సరిగ్గా అమలు జరిగేలాగా చూడడం, దాంట్లో అవసరమైనటువంటి మార్పుల కోసం కూడా ఇంకా పోరాడడం అని చెప్పినటువంటిది అవసరం. కానీ అన్నంలో ఉన్న టైంలో అడవిలో ఏ బస్సు కూడా రాలేదు, కరెంట్ కూడా లేదు. కానీ అన్నాన్ని విడిచిపెట్టిన తర్వాత బస్సులు వెళ్తున్నాయి, కరెంట్ వస్తుంది, మేము డెవలప్మెంట్ చూపిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. లేదు, తప్పు అది. అట్లాంటిది నేను చెప్తున్నా కదా, డెవలప్మెంట్ అని చెప్పంటే డెవలప్మెంట్ని ఏ దృష్టితోటి చూడాలి, డెవలప్మెంట్ అంటే ఏంటి, ఏ వర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి అని చెప్పంటే ఎందుకోసము పూర్తిగానే బస్సు లేదు, స్కూలు లేదు, అంగన్వాడీ లేదు, హాస్పిటల్ లేదు అని చెప్పనేటువంటిది పూర్తిగా జనతా సర్కార్లో ఉంది కానీ ప్రభుత్వం వాళ్ళు కూడా వచ్చి నడిపించుకోవడం కోసం పూర్తిగా, అంటే వైద్యానికి సంబంధించినటువంటిది అట్లాంటి ఏం అడ్డుకున్నటువంటిది లేదు. ఏదో కొన్ని సందర్భాల్లో కొన్ని పొరపాట్లు ఉద్యమ క్రమంలో జరిగినటువంటి ఉన్నాయి, కానీ దాన్ని ఫోకస్ చేసి చూపెట్టడం జరుగుతున్నది. కానీ అది పూర్తిగా అది నిజం కాదు. మేము ఎప్పటికీ వాళ్ళని వెల్కమ్ చేసినాము, ఆహ్వానించినాము, రానటువంటి వాళ్ళకి అర్థం చేయించినాము వచ్చేలాగా. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, మీకు ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యానికి దిశగా ఏ విధంగా వెళ్తారా? అంటే రాజకీయ పార్టీలు కలిసి వెళ్తారా, లేదా మాజీలందరూ కలిపి ఒక పార్టీ పడతారా? ఇప్పుడు తొందరపాటు అవుతుంది. ఇప్పుడు నేనేం మాట్లాడినా కానీ ఏదైనప్పటికీ కూడా ఒకటి నేను చెప్తున్నటువంటిది అయితే, ఇప్పటికీ అదే కమిట్మెంట్ తోటి ఉన్నాము. చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం అనేటువంటిది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంత ఈజీ ఏం కాదు, ఇది మాట్లాడలేదు, అది మాట్లాడలేదు అని చెప్పనేటువంటిది అంటారు. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటిది ప్రజలందరికీ తెలిసిందే. ఈ పరిస్థితిలో ప్రజల కోసం పనిచేయాలని చెప్పంటే ఎట్లుండాలి, ఒక కమిట్మెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుంటూ భవిష్యత్తులో ప్రజల సమస్యల మీదనే పనిచేస్తాం. దానికి ఏదో ఒక రూపం అవసరం ఉంటుంది. ఆ రూపం అది ఏంటిదని చెప్పనేటువంటిది చాలామంది మిత్రులు, మేధావులు, ఎంతోమంది పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు, వాళ్ళే ముందుంటారు, మేము కాదు ముందుండేటువంటిది. ఆ యువకుల మీదనే. కానీ తెలంగాణ చెందిన ఆశన్న ఛత్తీస్గఢ్కి ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ మీ ప్రాబల్యం చూపిస్తారా, లేదా తెలంగాణ రాజకీయాల్లో కూడా మీరు చూపిస్తారా? లేదు, నేను ప్రత్యేకంగా ముందే చెప్తాను, నేను ఒక మామూలు వాడిని. నేను తెలంగాణలో చూస్తున్నాను, చాలా క్రియేటివిటీగా, సృజనాత్మకతతోటి ఎంతో రాస్తున్నారు, కళలు వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రశ్నించే హక్కును నిలబెట్టుకోవడం కోసం ఈ నిర్బంధాన్ని ఎదుర్కొంటూ కూడా చేస్తున్న ప్రయత్నము. నన్ను విమర్శించినటువంటి వాళ్ళు కూడా దాంట్లో ఉండొచ్చు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఏదైతే ఉన్నదో ఈ స్థితిలో కూడా వాళ్ళు పాటల రూపంలో, కవితల రూపంలో, ఇంకా ఇతర రూపంలో వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి తెలంగాణతోటి నా సంబంధం ఎప్పుడైనా ఉంటుంది, ఆదివాసీ ప్రజలతోటి కూడా
ఉంటుంది. అక్కడ ఇక్కడ కలిసే ఉండి నేను పనిచేయడం కోసం ప్రయత్నం చేస్తాం. మల్లాదుల వేణుగోపాల్ గారు పార్టీకి బయటకు వస్తున్నప్పుడు 6 కోట్ల నగదు 6 కేజీల బంగారం ఇచ్చి వచ్చాను అంటున్నారు. అది వాస్తవం అంటారు? అట్లాంటి వివాదాలలోకి నేను ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. ఫస్ట్ అయితే దీంట్లో నేను క్లారిటీ ఇవ్వాల్సినటువంటిది ఏంటిదంటే, మాకు ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి బయటకు వచ్చినటువంటి వాళ్ళకు డబ్బు దీని చుట్టూ డబ్బు ఉంటుంది. కాదు అక్కడ. మాకు డబ్బు కాదు, డబ్బు గురించి అసలు ఆ గుర్తు ఉండదు. ఎన్ని 2 కోట్లు ఉన్నాయి అక్కడ, 1 కోటి ఉన్నదా అని చెప్పంటే కూడా మేము ఆ చెప్పలేము. విషయంలో ఎవరు మిమ్మల్ని విమర్శించారు? ఎందుకంటే మీరు సంవత్సరానికి 3 రాయలు పన్నెండు మీద ఉండే వ్యక్తులు, మీరు అంత చక్కగా మీరు ప్రతి రూపాయి కూడా అకౌంటబుల్ చూపించే వ్యక్తి. ప్రజల సొమ్ము అంటే మీకు అంత గౌరవం. అది ఆ విషయంలో కాదు, కానీ నేను చెప్పింది అది వాస్తవం కాదా? లేదు అంటే పార్టీకి సంబంధించినటువంటి నిధులు ఉన్నటువంటి మాట వాస్తవము. అంత స్థాయిలో కాకపోయినా కానీ తను ఎందుకు అట్లా మాట్లాడిండో కానీ ఆ ఫిగర్ అట్లా చెప్పిండు కానీ అది అట్లా లేదు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము చెప్పేసి సాధారణంగా ఒక డీకే బడ్జెట్ ఎంత ఉంటుంది సంవత్సరానికి? 6 కోట్లు ఉంటుందా? డీకే బడ్జెట్ ఉంటుంది. డీకే బడ్జెట్ ఉంటుంది. 6 కోట్లు ఉంటుందా? ఉంటుంది కదా, ఉంటుంది. 6 కోట్లు అంటే అన్ని దళాలకి పంపిస్తుంటారు. స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ అన్ని వెళ్తుంటాయి కదా. అవును, అన్నిటి కలిపి జనతా సర్కార్ కొంత బడ్జెట్ వెళ్తుంది, ఆశ్రమాలకి అన్నింటి కేటాయించేటువంటిది అంతా కలిపి ఉంటుంది. అయితే ఎప్పుడైనా కానీ ఎప్పుడు మేము లోటునే, మాకు సోర్సెస్ అనేటువంటి చాలా తక్కువ. డీకేకు నిధుల కలెక్షన్ అంటే ప్రజల మీద ఎక్కువ ఆధారపడము ఫస్ట్. ఆ తర్వాత ఇతర రూపంలో నిధులు. మేము ఎందుకు ఏ కాంట్రాక్టర్ను లోపలికి వచ్చి పని చేయనిచ్చింది లేదు, ఏ గనిని ఓపెన్ నడవనిచ్చింది లేదు. బయటికి పోతే ఎక్కడ పోతే ఎవరైనా ఫండ్స్ ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి మాకు ఉన్నటువంటి సోర్సెస్ చాలా లిమిటెడ్ సోర్సెస్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించండి ఎన్ని కోట్లు ఉంటాయని చెప్పిన. 2024 నుండి మీకు రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది కాబట్టి మీరు లోటు బడ్జెట్లు ఉన్నారు. ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అన్నారు. వాస్తవం అది నిజమే. ఎందుకు ఆ పరిస్థితి రావడం? సేమ్ అన్ని ఒకదానికి ఒకటి జోడించబడే ఉంటాయి కదా. ఉద్యమము బలహీనపడుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. దీన్ని పూర్తిగానే లేకుండా చేయాలి కాబట్టి ఫండ్స్ రాకుండా సోర్సెస్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాయి. చివరికి వచ్చేటప్పటిగా సోర్సెస్ పూర్తిగానే క్లోజ్ చేసేటువంటి లోటు బడ్జెట్ ఎలా నడిపారన్న? ఉన్న వాటితోటి అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు మన నోట్బందీ సమయంలో కూడా నడిపినాం కదా. ప్రజలు ఉన్నంతసేపు డబ్బుల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, బ్రతకలేమని చెప్పినట్టు. ఇప్పుడు ఈ రోజు కూడా అదే కాన్ఫిడెన్స్ మాకు. ఈ రోజు కూడా డబ్బులు లేకుంటే ఎట్లుంటారు, ఏదో ఒకటి చేసుకోవాలి కదా, బిజినెస్ చేసుకోవాలి కదా, మీరు ఏదో ఒకటి చూసుకోండి అని చెప్పినా కానీ మాకు ఇప్పటికి కూడా విశ్వాసం అంటే ఎంత ప్రజలు సహకరించినా, ఆదివాసులు మీకు అన్నం పెట్టినా కొన్ని బయట నుంచి రావాల్సి వస్తాయి. ఇప్పుడు బట్టలు కానీ, కలద్దాలు కానీ, వాచ్లు కానీ, వీటికైనా కావాలి కదా డబ్బులు. బతకచ్చు, ఏం కాదు. అసలు కలద్దాలు అనేది బట్టలు అంటే సైజు చెప్పొచ్చు, కలద్దాలు ఎలా చెప్పగలరు నాకు ఈ పవర్ వచ్చిందని? ఎందుకు మాకేం తిరగడం లేదా మేము?